నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చలికాలం తప్పకుండా తినాల్సిన స్పెషల్ లడ్డూలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ లడ్డూలు ప్రతి ఒక్కరూ చాలా ఈజీ, ఎక్కువ శ్రమ లేకుండా త్వరగా చేసుకోవచ్చు. సాధారణంగా చలికాలం చర్మం త్వరగా పాడవడం, పొడిబారడం అవుతుంది. అందుకే అప్పట్లో పెద్దవాళ్ళు చలికాలం రాగానే పిండి వంటలు ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్‌లో వర్కింగ్ ఉమెన్స్‌కి చేసుకోవడం అంత వీలవ్వదు. కానీ ఈ హెల్తీ లడ్డూలను టైం తీసుకొని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టామంటే 1 వీక్ దాకా తినొచ్చు. పిల్లలు, లేడీస్ రోజు ఒక లడ్డు చొప్పున తిన్నా బాడీకి కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. అలాగే ఈ లడ్డూలను బలం లేక త్వరగా అలసిపోయేవారు, రక్తం తక్కువగా ఉన్నవారు, చిన్న, పెద్ద అని ఏమీ తేడా లేదు. అందరూ తినవచ్చు. చాలా హెల్తీ. మరి ఈ హెల్తీ లడ్డూలను చేసే ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక కప్పు పల్లీలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుందాం. పల్లీల వల్ల మనకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్ దొరుకుతుంది. ఇవి ఫ్రై అయ్యాక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇదే ప్యాన్‌లో ఒక కప్పు గుమ్మడికాయ గింజలు తీసుకొని ఫ్రై చేసుకుందాం. ప్రతిరోజు ఒక స్పూన్ గుమ్మడికాయ గింజలు నానబెట్టుకొని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తర్వాత మరొక కప్పు తెల్ల నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకుందాం. తెల్ల నువ్వులు కాల్షియం సమృద్ధిగా ఉండి ఎముకలు, పళ్ళ బలాన్ని పెంచుతాయి. ఇవి అన్నీ చల్లారిపోయాక మిక్సీ జార్‌లో తీసుకొని ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ వేసుకుందాం. ఒకసారి కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని తర్వాత స్వీట్‌కి సరిపడా బెల్లం తీసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. ఒక కప్ అంటే 150-200 గ్రామ్స్ సరిపోతుంది. ఇక్కడ హెల్తీ వేలో చేస్తున్నాం కాబట్టి బెల్లం వాడాను. మీరు కావాలంటే షుగర్ వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం అంతా కలిసేలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యిని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని లడ్డూల్లా చేసుకొని తీసుకోవడమే. ఇలా ఇంట్లో వాళ్ళకి హెల్తీగా చేయాలంటే ఈ లడ్డూలను తప్పకుండా ప్రిఫర్ చేయండి. త్వరగా చేయటమే కాదు ఈజీగా పనైపోతుంది. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.